జై వీరభద్రుడు సార్ నమో నమ. జగన్ గారు చేసే పని ఢిల్లీలో ధర్నా చేసే పని అంటే ఇప్పుడు పోలవరం మీద నిధులు, రాజధానికి నిధులు అన్నీ చేస్తామని కేంద్రం బడ్జెట్లో సమావేశంలో చెప్తే ఈరోజు చంద్రబాబు గారు దానికి ఎట్లా మనకి ముందుకు తీసుకుపోతున్నారో తెలుసుకొని కూడా మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇది వీరభద్ర యుగం. నన్ను వీరభద్రుడిని నడిపిస్తున్నాడు. చంద్రబాబుని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, భారతదేశాన్ని కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వీరభద్రం చేతిలో తీసుకున్నాడు. ఇంక మా ఆయన ప్రత్యక్షంగా వచ్చే టైం ఆశయమైంది. మీరు రాజకీయాలతో ఇంక పనులు కావాలన్నా మీకు పెంచి పోషించాకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి తర్వాత మీరు రాజకీయ వ్యవస్థలంతా ఎట్లా భ్రష్టపడిస్తున్నారు, వ్యవస్థలు అన్నీ చూసినాము. ఇది కాదు మన ఆయన వీరభద్ర ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. మీరు జగన్ గారు ఎందుకు మీరు అవమానం పాలవుతారు? జనాల దృష్టిలో చులకనైపోయినారు. ఇప్పటికే మళ్ళీ ఇంకా లేని మర్యాద పోగొట్టుకుంటారు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి ఉండవు లొసుగులన్నీ తీసి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ కావాలా, పెట్టుబడులు ఎట్లా రప్పించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న వాళ్ళకి సహకరించండి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు చూసుకోండి. మీ భవిష్యత్తు కాదు మీరు ఎక్కడ జైలుకు పోతామని మీరు